గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు తెలుగు 24. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ హెడ్లైన్స్ వెళ్దాం. ఆకలి కడుపుల పైకి బుల్డోజర్, వలస కూలీల ఇండ్ల కూల్చిన హైడ్రా, చిన్నారులున్న కనుకరించకుండా కూల్చివేతలు, కాళ్ళ వేలబడ్డ రోడ్డున పడేసిన సర్కార్, ఇల్లు కూలి తల్లి కన్నీరు మున్నీరు, శిథిలాల మధ్య అమ్మ అన్నం పెట్టు అని బిడ్డ ఏడుపు, కాజాగూడలో కలిసివేసిన దృశ్యాలు, నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు, భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణ పేరిట పలు నివాసాలు నేలమట్టం, చిన్నారులున్నా కనికరించలేదు, సామాన్లు తీసుకొని షెడ్డు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరినా మాకు చిన్న పిల్లలు ఉన్నారని ఎంత బతిమలాడినా అధికారులు కనికరించలేదు. బుల్డోజర్లతో ఒకసారిగా కూలగొట్టిండ్రు. పోలీసులు బందోబస్తులతో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసి మా గోడు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయిండ్రు. చిన్న పిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు. ఒక బాధితురాలు తల్లి దండం పెట్టుకుంటా ఏడుస్తుంది. కాజాగూడలో కూల్చిన హైడ్రా కూల్చివేతలకు తమ ఇంటి శిథిలాల మధ్య సామాన్లను పోగు చేసుకుంటున్న కుటుంబం. రేకుల షెడ్లలో వాళ్ళ బతుకులని చెల్లాకుల్లం చేసి ఇంత టైం ఇవ్వకుండా వాళ్ళని చూడండి ఎట్లా రోడ్ల పాలు చేసారు. పిల్లలు కూడా తిననీయకుండా టైం చేసి అన్నం తినే టైం కూడా ఇవ్వకుండా వాళ్ళని కూల్చి పడేసిరంట. హైడ్రా వాళ్ళు బతులాడుతుంటే వాళ్ళ పాపం వాళ్ళ గోడు వీళ్ళకి తగులుతుంది. ఈ విషయంలో ఇంత సీరియస్ తీసుకుంటారు గరీబోల విషయంలో హైడ్రా. మరి మీ విషయాలలో పెద్దోళ్ళ ఇండ్ల విషయాల జోలికి ఎందుకు పోతలేరు? ప్రజలంతా గమనిస్తున్నారు. అయ్యా రంగనాథ్ గారు, మీ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని బక్క జెర్సన్ గారు మీకు కంప్లైంట్ ఇచ్చినట్ట. మీ ఆఫీస్కి వచ్చి నీకే కంప్లైంట్ ఇచ్చినట్ట. అతని మీద కంప్లైంట్ ఇచ్చినని ఆయన మీద ఏదో కోపం పెట్టుకొని పోలీసు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించి ఆయన బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసే ప్లాన్ చేసారు. ఆయన ఒంటరి పోరాటం ఒక్కడే నీ ఇల్లు మొత్తం బఫర్ జోన్లో ఉందని టోటల్ డాక్యుమెంట్ తీసుకొని మ్యాప్తో సహా నీ బయటకు వెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అల్చల్ అవుతుంది. మరి నీ ఇల్లు కూడా మరి నీకు న్యాయం వీళ్ళకు న్యాయమా? ఈ హైడ్రా కరెక్ట్గా చేస్తున్నదంటే మరి మీ ఇల్లు కూడా కూల్చుకోవాలి. పెద్దల ఇల్లు కూడా కూల్చుకొని వాళ్ళ కాడికి పోవాలి. అప్పుడు ఇది కదా. మీరు అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరు చెప్పుకోలేరు, ఎవరు తినలేరు. దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయిందంట. హైడ్రా మారవ 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తారు? బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి వివరణ ఇచ్చేందుకు కూడా గడువు ఇవ్వాల్సిందే. గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు రాలేదు. ఇలాగైతే కమిషనర్ను మళ్ళీ కోర్టుకు పిలిపిస్తాం. కాజాగూడ కూల్చివేతపై హైకోర్టు ఆగ్రహం. ఎన్నిసార్లు హైకోర్టు ఆగ్రహించినా, ఎన్నిసార్లు వాళ్ళకి చిట్టాటలు పెట్టినా వీళ్ళు అదే విధంగా ఏంటంటే వీళ్ళకి చేసేది సాధారణ ప్రజల మీద ప్రతాపం వాళ్ళది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా కోర్టు సీరియస్ తీసుకొని వీళ్ళకి కాదు మీ ఇల్లు కూడా కూర్చారని కోర్టు ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. అసైన్ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తిమ్మాపూర్లోని 567 ఎకరాల సేకరణకు చర్యలు. అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులు గడువు ఇచ్చారు. భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్కు పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలో 362 మంది రైతులు నుంచి ఈ భూములను సేకరించినట్టు సర్వే నెంబర్ 162లోని 216 ఎకరాలతో పాటు వివిధ సర్వే నెంబర్లతో భూములను సేకరించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ భూ యజమానులు నష్టపరిహారంపై చర్చించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులు గడువు ఇచ్చారు. భూములు కోల్పోతున్నారు గడువులోపుగా భూములు కోల్పోతున్న వారు గడువులోగా కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం సంబంధిత అధికారులు నోటిఫై చేసిన భూముల్లో వెళ్లేందుకు, సర్వే చేసేందుకు, తవ్వకాలు జరిపేందుకు, ఇతర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారికుల నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఈ భూములు ఆర్టీఓ ఇది సార్ సీఎం గారు అసైన్ భూములో ఇండస్ట్రియల్ పార్కులు, ఈ అసైన్ భూములే ఉన్నాయి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి. ఈ అసైన్ భూములే మీరు అధికారంలోకి రాకముందు ఈ అసైన్ భూములకి
పోడు భూములకి సీలింగ్ భూములకి పట్టాలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో 6వ నెంబర్లో క్లియర్గా రాసి పెట్టారు. సపరేట్ ఈ అసైన్ భూములకే, ఈ అసైన్ భూములు బడుగు బలైన వర్గాల వారికి, ఎస్సీలకి ఎస్టీలకే ఉంటాయి మ్యాక్సిమం. వీళ్ళకి మళ్ళీ ఈ భూములు ఉన్న వాళ్ళకి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ దాటి ఉంటాయి. వాళ్ళ భూముల కొరకే నాకు మీరు గుంజుకునేది. అంటే మీరు అధికారం రాకముందేమో ఈ భూములకి పట్టాలు ఇస్తాం, భూ యజమానులను చేస్తాం. ఈ భూముల విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. ఈ భూములు ఉన్నోళ్ళు కూడా సీరియస్గా ఉండి వాళ్ళు ఈ భూములు ఇదే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోని పేపర్ పట్టుకొని మాట తప్పిన సీఎం అని ఆయన మీదే కంప్లైంట్ చేయొచ్చు. ఈ హక్కు మనకు ఉన్నది. కోర్టు దాకా వెళ్ళాలి. వీళ్ళు అప్పుడైనా వెనుకకు వస్తారేమో, వీళ్ళకి పట్టా భూములు ఇస్తారేమో. కాబట్టి ఈయన ఈ భూముల మీదనేనా ఈ బడుగు బలగా ప్రతిదీ ఈడ ఉన్న వాళ్ళు బీదరికపోలే, వీళ్ళు బీదరికపోలే, వీళ్ళ గురించి ఆలోచిస్తుందా? ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? ఇట్లయితే ఏ మంత్రి పనిచేయరు. ఏసీబీ సెక్షన్లు వర్తించవు, కొట్టేయాల్సిందే కేసు. చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారా ఇక అక్రమ ఏముంది? ఇది మన కేటీఆర్ గురించి. గురుకులంలో మనన మృగంధం, ఖమ్మంలో 2 విద్యార్థులు ఆత్మహత్య. అయ్యో, విద్యార్థులు రోజు ఏదో ఒక విధంగా గురుకుల గురించి న్యూస్ పేపర్లకు వస్తూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో అలచలు అయితేనే ఉన్నాయి. అయినా కూడా ఈ మీద కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ హైడ్రా భూములు తీసుకునేది పేదవాళ్ళ కానే, ఈ అసైన్ భూములు తీసుకునేది పేదవాళ్ళ కానే, వీళ్ళ కడుపులు పెట్టేది పేదవాళ్ళ ఈడ. ఇక్కడికి వస్తే గురుకులంలోకి వస్తే కూడా గురుకులంలో ఉన్నది కూడా ఈ పేదవారి పిల్లలే. వీళ్ళ కడుపులు కొడుతుందికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది స్వయంగా కనిపిస్తుంది క్లియర్. ఈడ ఈ హైడ్రా వీళ్ళ కడుపులో కొడుతుంది, ఇక్కడ ఈ అసైన్ భూములు వీళ్ళ కడుపులో కొడుతుంది. ఈ గురుకులలో చదివే పిల్లలు కూడా ఈ బీదరిక పిల్లలే, ఈ అనగారిన వర్గాలకు చెందిన పిల్లలే. వీళ్ళని చచ్చిపోతున్నా కూడా పట్టించుకుంటలేరు. మీ ఇళ్లలో ఒక మనిషి చేస్తే, ఒక విద్యార్థి చదువుకున్నట్టు చేస్తే మీరు ఊరుకుంటారా? కొంచెం ఇదేనా చూడండి, ఎట్లా పిల్లలు ఎందుకు చచ్చిపోతారు, ఏ విధంగా చచ్చిపో. ముందు ఆర్ఎస్పీ సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ పిల్లలకి స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో అంట కౌన్సిలింగ్ ఇప్పించేదంట. ఈ విధంగా ఎట్లా చదవాలి, ఎట్లా బతకాలి, జీవితం ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి ఆశ చూపించి భవిష్యత్తులో ఒక పట్టుగా బతకాలని, ఒక గొప్పగా బతకాలని కౌన్సిలింగ్ ఇప్పించేది. అలాంటిది ఇప్పిస్తే ఈ పిల్లలు అలాంటి వాళ్ళు అట్లా ఆత్మహత్యలు చేసుకుంటారా? చదువుకునే పిల్లల ఆత్మహత్యలు కాడికి పోతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? వీళ్ళ మీద ఏ విధంగా చిత్తశుద్ధి చూపిస్తుంది? వీళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నట్టా? గురుకులలో విద్యార్థులు చనిపోతుండే అంటే ఇక్కడ ఒక విధంగా ఒక లైన్గా చూసుకుంటే బడుగు బలైన వర్గాలకే, పిల్లలకే, వాళ్ళ తల్లిదండ్రులకే అన్యాయం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకోటి, పైసలు ఇస్తేనే ఇందిరా మిల్లు ఇప్పుడు ఊర్లలో గ్రామాలలో చోటా మోటా కాంగ్రెస్ నాయకులే సీఎంగా ప్రవర్తిస్తారు. వాళ్ళని అరికట్టండి. ప్రజలలో సీఎం అంటే ప్రతి ఒక్క ఓటు వేసిన వాళ్ళకైనా వేయని వాళ్ళకైనా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సీఎంఏ. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే సీఎం అయిన, కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళకే మా స్కీమ్లు వర్తిస్తే అనే విధంగా ప్రవర్తిస్తారు. దాని మీద దృష్టి పెట్టండి అధికారులు, కాంగ్రెస్ లీడర్లు కూడా. వాళ్ళకే ఎవరికే ఈ స్కీములు పెడుతున్నట్టు కూడా ప్రవర్తిస్తారు. వాళ్ళ చోట మోట నాయకులే లీడర్గా మొత్తం పెత్తనాలు చెలాయిస్తారు. ఈ అధికారులే కాదు కూడా లీడర్లు కూడా ఈ పైసలు పోతూనే ఉంటున్నాయి. వాళ్ళకి 5,000 దాకా కూడా తీసుకుంటారని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నమస్తే పేపర్లో హెడ్లైన్స్ ఈరోజు ఇంతవరకు. రేపటి పేపర్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ.